అందరికీ నమస్తే. మంత్రివర్గ విస్తరణ గురించి ఎన్ని గొడవలు అవుతున్నావో మీ అంతా చూస్తున్నారు. కొట్టుకోవడం ఒకటే తక్కువ, మిగతా మొత్తం జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చేసిన ఎమ్మెల్యేలకి, మీరు ఒక్కరు కూడా మాట్లాడొద్దు, మాట్లాడితే ఉపేక్షించేది లేదు, మీ మీద వేటు వేస్తామన్నారు, అధిష్టానం వేటు వేస్తుంది అన్నారు, ఇంకా రకరకాల హెచ్చరికలు జారీ చేసిర్రు. ఆయన వెళ్ళిపోయాడు. జర్మనీ, జపాన్ అని తిరుగుతున్నారు. ఆ జపాన్లో ఏమైందో తర్వాత చూద్దాం. కాకపోతే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా, ఎమ్మెల్యేలు వాళ్ళ అంచెల రంగంలోకి దింపినారు. మామనాడు జిల్లా, ఉమ్మడి మామనాడు జిల్లా, మా జిల్లా, ఉమ్మడి మామనాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే పేరు మీద సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటరు, మిమ్మల్ని పోస్ట్కి వెళ్ళి దింపేస్తాం, సీఎం పోస్ట్కి వెళ్ళి దింపేస్తాం, మా అన్నకు కనుక మంత్రి పదవి ఇవ్వకపోతేనే కాడికి వచ్చింది. ఇప్పటిదాకా ఉన్న వార్నింగులు లేకపోతే బెదిరింపులు, మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తాం, మాకు మంత్రి పదవి రాకపోతే మా తడాకా చూపిస్తాం, హైకమాండ్ దాకా పోయి మేము చూసుకొచ్చుకుంటాం, రేవంత్ రెడ్డితో సంబంధం, ఇట్లాంటివన్నీ ఒక టైపు. ఇది మాత్రం ఇంకో టైపు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూద్దాం, వార్తలకు పోదాం. ఇది ఆ లెటర్. ఏముంది లెటరు? మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానుల హెచ్చరిక. మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకే గెలిచిన వాకిటి శ్రీహరి యొక్క ముదిరాజ్ సామాజిక వర్గ అభిమానులమైన మేము తెలంగాణ రాష్ట్ర రెడ్డి సామాజిక వర్గంకు చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరియు రేవంత్ రెడ్డి సామాజిక వర్గంకు చెందిన మంత్రులకు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకటరెడ్డి మరియు రెడ్డి సామాజిక వర్గంకు చెందిన ఇతర మంత్రులకు హెచ్చరిక. అందరికీ, మేము రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం తెలంగాణ జనాభాలో మొదటి స్థానంలో ఉన్నాం. మా సామాజిక వర్గంకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే ఎన్నిక కావడం జరిగింది. గత ఎలక్షన్లో మీరు హామీ ఇచ్చినట్లు మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారంటే, ఈ మెదక్ నుంచి నీలం మధు పోటీ చేసిన కాంగ్రెస్ నుంచి. అప్పుడు మరి ముదిరాజు ఓట్ల కోసం చెప్పిండ్రో ఏమో, ముదిరాజులకు మేము మంత్రి పదవి ఇవ్వబోతున్నాం నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఆ ముదిరాజు ఎవరంటే ఏకైక ముదిరాజు ఈయననే ఉన్నాడు, మక్తల్ ఎమ్మెల్యే. అందుకే వాళ్ళ అభిమానులు రాసినట్టున్నారు లేక అడ్డుపడుతున్నారు. మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే టికెట్ మీ యొక్క దయాదాక్షిణ్యాలపై రాలేదు. అతనికి మల్లికార్జున ఖార్గే యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. టికెట్ కోసం 10 కోట్లు ఇవ్వడం జరిగింది. 10 కోట్లు పెట్టి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాడంట. ఉత్తగేం ఇయ్యాలి మీరు పుక్కడికని రాసినారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో మంత్రి పదవి కోసం దాదాపు 50 నుండి 100 కోట్లు చెల్లించి మంత్రి పదవి ఖాయం చేసుకోవడం జరిగినది. ఇది ఏదో కావాలని రాసినేమో లెటరు, కావాలని తిప్పుతున్న లెటరా, లేకపోతే నిజమే ఆయనకు పడొచ్చిన వాళ్ళు రాసినరా, పడనాళ్ళు రాసినరా, ఆయన్నే రెస్పాండ్ కావాలి. అంతే తప్ప ఉచితంగా ఇచ్చినవి కావు. ఆయన కూడా నువ్వు మరియు నీ సామాజిక వర్గం వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మంత్రి పదవి ఖాయం. ఒకనొక పరిస్థితుల్లో నువ్వు నీలం మధు ముదిరాజు కుమ్మక్కై అతనితో 100 కోట్ల బేరం కుదుర్చుకొని అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని యత్నం చేశారు. అట్టి విషయం ఏఐసీసీ దగ్గర బహిర్గతం కావడంతో ఏఐసీసీకి తెలిసి నీకు మొట్టికాయలు వేసినారు. అక్కడ నీ పప్పులు ఏమీ ఉడకలేదు. ఇట్టి ఉత్తరం ద్వారా మేము ముదిరాజు సామాజిక వర్గం వారము మరియు నియోజకవర్గ కార్యకర్తలం, కాంగ్రెస్ కార్యకర్తలం రేవంత్ రెడ్డిని హెచ్చరికలు ఏమనగా, ఖబర్దార్ బిడ్డ, నీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. అదే జరిగితే రాష్ట్రం అల్లకోలాలం చేయడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ కథం నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడం అనివార్యం. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం రావడం ఖాయం. రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా నువ్వు 2 మూసుకొని మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి అడ్డు పడవద్దు. ఒకవేళ అడ్డుపడిన ఏడలో జరిగే పరిణామాలకు నువ్వే పూర్తి బాధ్యత వహించవాలి. ఒకవేళ నీకు దమ్ము, ధైర్యం, పలుకుబడి ఉంటే మంత్రి పదవి అడ్డుపడు, అప్పుడు చూపిస్తాం మా యొక్క తడక. ఒకవేళ మా ఎమ్మెల్యేకు పదవి రాలేని పక్షంలో రాష్ట్రంలో ఎక్కడికక్కడ గల రెడ్డిల భరతం పట్టడం ఖాయం. ఇట్టి హెచ్చరిక. అది సరే, ఒక ముదిరాజ్ సంఘం నుంచి లేఖ రాసినట్టుగా ఉంది. ఈ లేఖ ఒరిజినలా, డూప్లికేటా, కావాలని ఎవరైనా ఆయన ప్రత్యర్థులు రాసినరా, ఏమైందో తెలియదు. కింద పేర్లు ఉన్నాయి: మక్తల్ పట్టణ ముదిరాజ్ సంఘం, మక్తల్ మండల ముదిరాజ్ సంఘం, బోయ బొట్టు రవి పట్టణాధ్యక్షులు అంట, పేరు కూడా ఉన్నది. తర్వాత గణేష్ కుమార్ మండలాధ్యక్షులు అంట, మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు. ఎవరెవరికి రాశారంటే అందరు రాశారు. బట్టి విక్రమార్కకు, క్యాబినెట్ మంత్రులకు, పార్టీ నాయకులకు, గాంధీ భవన్కు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ముఖ్యమంత్రి అందరు రాశారు. ఈ లెటర్ ఒరిజినల్, డూప్లికేట్ అని నాకైతే తెలియదు. పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఎవరు ఖండిస్తే వాళ్ళే ఖండించాలి. కానీ చాలా ఘాటైన లేక ఇది. మంత్రి పదవి ఇయ్యమని రిక్వెస్ట్ చేయడం వేరు, ఇయ్యకపోతే నీ భర్తం అనడం, నేను దింపేస్తామనడం వేరు. ఏకంగా ముఖ్యమంత్రిని దింపేస్తామంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా హెచ్చరికలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అందరికీ హెచ్చరికలు కూడా ఉన్నాయి దీనిలో. అది మంత్రి పదవి అనేది వాకిటి శ్రీహరికి ఇస్తారు అనేది చర్చలో ఉంది. నిజానికి ఇప్పటివరకు కూడా వాకిటి శ్రీహరి ఉన్నాడు లిస్టులో. కాకపోతే ఈ సామాజిక సమీకరణాలు కుదురుతలేవు. చెప్పిన కదా, ఒక ఆయన సూట్ కేసు పట్టుకొని ఢిల్లీ తిరుగుతున్నాడు,
ఒక ఆయన ఓ ఛానల్ ఓనరు మస్తు పైసలు అని చెప్పి సూట్ కేసు పట్టుకొని తిరగబడ్డాడు ఢిల్లీలో. బయట మాట్లాడుకుంటున్నారు అవన్నీ. ఇంకో ఆయననేమో నేను గెలిపించినా నాకే ఇవ్వాలని ఇంకొక రెడ్డి అడుగుతున్నాడు. నిజామాబాద్లో ఇంకొక రెడ్డి తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇట్లా సామాజిక వర్గాలు కష్టమవుతుంది. ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి అడుగుతున్నాడు. రంగారెడ్డి కోటలో ఇవ్వమని అడుగుతున్నాడు. ఇట్లా చాలామంది వేరే వేరే సామాజిక వర్గాల వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ముదిరాజులకు ఒకటి ఇస్తామని మాట ఇచ్చారు వీళ్ళు. ఇప్పటికైతే మరి వాకిటి చేరి పేరు వినిపించింది, కానీ ఫైనల్గా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాంగ్రెస్లో చాలా ఉంటాయి రాజకీయాలు. ఫైనల్గా ప్రమాణ స్వీకారం చేసే వరకు డౌటే. అట్లుంటుంది. పేరు టీవీల్లో స్క్రోలింగ్ కూడా వస్తుంది. ఇట్లాంటి లెటర్ కూడా తిరుగుతుంది, కానీ మంత్రి పదవి రాదు. ఇట్లాంటి చాలా గడపలు జరుగుతాయి. బట్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ లెటరు ఫేక్ ఒరిజినల్ కూడా నాకు తెలియదు. కానీ ఇది మాత్రం చాలా సంచలనమైన లేఖ అని చెప్పాలి. ముఖ్యమంత్రిని దించేస్తామనే స్టేజ్లో వాకిటి శ్రేయర్ గారన్నా ప్రెస్ మీట్ పెట్టాలి. మరి వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ టౌను, వాళ్ళ ఊరు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఇచ్చినట్టుగా ఉందా లేఖ. బట్ వెరీ డేంజరస్ లెటర్. మంత్రి పదవులు చాలా దూరం. ఇవన్నీ చూస్తుంటే మంత్రి పదవులు ఒకవేళ క్యాబినెట్ ఇంకొక 6 మంది మంత్రులు నింపాలి కదా, అది నింపితే మంత్రి పదవి దక్కనోళ్ళు చాలా సీరియస్గా రియాక్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నింపలేదనుకో, అసలు నింపకపోతే ఆశాభావాలు నిరాశాభావాలు అందరూ రివోల్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పుడు పెద్ద వ్యవహారంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పెద్ద టాస్క్ ఇది. ఈ 6 మంది మంత్రులు నింపినా సమస్యనే, నింపకపోయినా సమస్యనే అన్నట్టు తయారైపోయింది. ఎనీవే, ఒక సొంత జిల్లా, రేవంత్ రెడ్డి సొంత జిల్లా, మా జిల్లా ఉమ్మడి మామనాడు జిల్లాలో ఒక మంత్రి పదవి కోసం ఒక బీసీ ఎమ్మెల్యే పేరుతో ఈ లేఖ అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది జిల్లాలో కూడా. మరి ఏంది ఏం కథ అనేది వాళ్ళే స్పందించాలి. బట్ హైకమాండ్ పేరు చెప్పి బెదిరించి ప్రయత్నం చేసినా ఆశాభావాలు మాత్రం ఏదో రూపంలో ప్రయత్నం చేస్తూనే ఉంటారు కదా. ఆశాభావాలు వాళ్ళు ఇస్తామని మీరు మాట ఇచ్చారు కాబట్టి ఇంకా కొద్ది ఆశలు ఎక్కువ ఉంటాయి. ఎనీవే, మంత్రివర్గ విస్తరణ అనేది ఒక పెద్ద చిచ్చులాగా మారింది. జానారెడ్డి రంగారెడ్డి జిల్లా వాళ్ళకి ఇవ్వండి, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే ఎవరికొరికి లేఖ రాస్తేనే రాజగోపాల్ రెడ్డి బగ్గుమ అన్నాడు. జానారెడ్డి ధృతరాష్ట్రంలో నాకు అడ్డుపడుతున్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా అన్నాడు. ఆయన డైరెక్ట్గా అడ్డుపడలేదు. మళ్ళీ రంగారెడ్డికి వస్తే ఆయనకు రాదు, అందుకని రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేసింది జానారెడ్డిని. ఇట్లా ఒక్కొక్కరికి లింక్స్ ఉన్నాయి. ఈ సామాజిక న్యాయం, సామాజిక వర్గాలు, జిల్లాలు, సీనియారిటీ ఇవన్నీ లెక్కలోకి తీసుకొని చేస్తే ఇంత పరిశాన్ ఉన్నాయి. ఏమైతే తెలియదు. ఇవన్నీ లెక్కలు చూస్తుంటే ఇప్పట్లో క్యాబినెట్ ఉండే అవకాశాలు లేవు. క్యాబినెట్ ఇవ్వకపోతే ఇంకా అసంతృప్తి చెలరేగే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.